కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలలో దేవతలతో పూజలు అందుకొని ఇప్పటికీ మన కోసం నిలిచి ఉన్న దేవదేవులు. తెలంగాణలోని ఈ క్షేత్రంలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న గంగానది. మనము ఇప్పుడు కలియుగంలో ఉన్నామండి. కానీ దీనికంటే ముందు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలు అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా చెప్తారు. మరి అటువంటి 3 యుగాలలో దేవతలతో పూజలు అందుకున్న స్వామిని మనకు చూసే భాగ్యం దక్కితే ఎంత అద్భుతంగా ఉంటుంది. నమస్కారం మిత్రులారా, నేను మీ శ్యామన్మాల. ఈరోజు మీకు 4 యుగాల నుంచి వెలిసి ఉన్న స్వామిని చూపించబోతున్నానండి. మనం ఈరోజు ఉన్నాం హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేపై జడ్చర్ల దగ్గరలో ఉన్న గంగాపురం క్షేత్రంలో. ఇక్కడ స్వామివారు చెన్నకేశవ స్వామివారు అండి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ఆలయం నిర్మించి 1000 ఏళ్ళు అండి. కానీ స్వామివారి చరిత్ర కొన్ని యుగాల నాటిది. అంతేకాదండి, స్వామివారికి సంబంధించిన విశేషాలు, మహత్యాలు కూడా చాలా ఉన్నాయి. అవేంటో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం అన్నట్టు లైక్, షేరు, సబ్స్క్రైబ్ ఈ 3 మాత్రం మర్చిపోకండి. చెన్నకేశవ స్వామిని తలుచుకుంటూ మనసారా లోపలికి వెళ్దాం రండి. లక్ష్మీ చెన్నకేశవ స్వామినే నమః. భగవద్గీత 2వ అధ్యాయము, సాంఖ్యయోగము, 65వ శ్లోకము. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతే. భావం: మనస్సు నిర్మలమైతే సమస్త దుఃఖాలు సమసిపోతాయి. మనసు నిర్మలంగా ఉన్నవాడి ప్రజ్ఞకు చలనము లేదు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్ళాల్సిన ఆలయం హైదరాబాద్ నుంచి సరిగ్గా 106 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేలో మనం వెళ్తుంటే జడ్చర్ల క్రాస్ రోడ్స్ వద్ద ఎడమవైపు అంటే కల్వకుర్తి రోడ్ వైపు తీసుకొని ఒక 4 కిలోమీటర్లు వెళ్తే మనకు గంగాపురం క్రాస్ రోడ్స్ వస్తుంది. ఇక్కడి నుంచి లెఫ్ట్ కొండేడు రూట్లోకి తీసుకొని 1 కిలోమీటర్ వెళ్తే మనకు ఎడమవైపు ఊర్లోకి వెళ్ళే రోడ్డు వస్తుంది. కొద్దిగా ఈ రూట్లో కొద్దిగా ముందుకు వెళ్తే మనకు చెన్నకేశవ స్వామి ఆలయం కనిపిస్తుంది. చూడండి, మనకు లోపలికి వచ్చిన తర్వాత ఈ ప్రాకారానికి ముఖద్వారానికి అనుసంధానమైన మండపం ఎంత బాగుంది చూడండి. చాలా పురాతనమైన ఆలయాలకు ఇట్లాంటి మండపాన్ని చూస్తాము. ఇక్కడ కళ్యాణ మండపం కూడా మనకు కనిపిస్తోంది. బహుశా స్వామివారి కళ్యాణం ఇక్కడే జరుగుతుందని అయితే నేను అనుకుంటా. ఎంత పురాతనంగా ఉందంటే అండి, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక మండపం కనిపిస్తుంది చూడండి. దీన్ని భజన మండపం అని పిలుస్తారట. ఎంత లోపలికి వెళ్ళాలి చూడండి. మెట్లు చాలా ఎత్తున్నాయండి చూడండి, చాలా అద్భుతం. ఇదంతా కూడా ధ్వంసం అయిపోయిందండి. బహుశా ఇక్కడ సింహానికి సంబంధించిన అంటే మనం ఇటు నుంచి చూస్తే కనిపిస్తుంది. ఇది ఒక సింహం ఆకారపు ఇది అనుకుంటున్నా, ఒకటి రాతితో చెక్కిన శిల్పం అనుకుంటా. కానీ ఇది ధ్వంసం అయిపోయింది. చూడండి, ఇంత పురాతనమైన దర్వాజా, ఇది రాతితో నిర్మించిన దర్వాజా. ధ్వజస్తంభం, ఎత్తైన ధ్వజస్తంభం అండి. ఇక్కడి నుంచి చూడండి అసలు ఆలయం ఎంత పురాతనమైందో మనకు అర్థమైపోతుంది. చూడండి అసలు చూడండి. ఇక్కడ నాకు తెలిసి ఇవన్నీ కూడా ధ్వంసమైన విగ్రహాలు.
కానీ అద్భుతమైన శిల్పకళ అండి నిజంగా. ఈ కిరీటం చూడండి స్వామివారిది, అసలు ఈ చూడండి ఇదంతా కూడా ముక్కు కళ్ళు అన్నీ కూడా ధ్వంసం చేశారు. కానీ ఎంత అద్భుతమైన శిల్పకళ. ధరించిన ఆభరణాలను కూడా చాలా స్పష్టంగా కనిపించేలా చెక్కారు, కానీ ఇవంతా కూడా ధ్వంసం అయిపోవడంతో ఆ డిజైన్లన్నీ కూడా చెదిరిపోయాయండి. బాబా కాళ్ళకు చూడండి, ఇవి కాళ్ళకు వేసుకున్న ఆభరణాలు కూడా స్పష్టంగా అదేవిధంగా ఇవి చూడండి, ముంగాళ్ళకు వేసుకున్న ఆభరణాలు కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయి. అసలు ఈ డిజైన్లు చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ. ఆహా, ఇక ఇక్కడ కూడా మనకు 2 ఏనుగులు అమ్మవారిని అభిషేకిస్తున్నట్లుగా లక్ష్మీదేవి అమ్మవారిని ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత మనం ప్రధాన ఆలయంలోకి ప్రవేశించామండి. ఎదురుగా మనకు స్వామివారు కనిపిస్తున్నారు చూడండి. ఇక్కడ నుంచి చెన్నకేశవ స్వామివారు బంగారు రంగులో మెరిచిపోతూ కనిపిస్తున్నారు. ఇక్కడ చూడండి ఈ మండపం కూడా చూడండి, ఈ మంటపం కూడా ఎంత ప్రత్యేకంగా ఉందో. చాలా విశాలమైన మంటపము ఇది. చూడండి 12 స్తంభాలతో నిర్మించబడిన మండపం అండి. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. 12 స్తంభాలతోటి పైన డిజైన్ తోటి చాలా విశాలంగా ఉంది. ఇటువంటి విశాలమైన మండపాలు చాలా అరుదుగా ఉంటాయి, మనం చూస్తున్నాం కదా. భగవత్ రామానుజుల వారి విగ్రహం అండి. ఇక ఆ తర్వాత ఇక్కడ మనకు జయుడు, తర్వాత విజయుడు కూడా కనిపిస్తున్నారు. చూడండి ఘోర మీసాలతోటి కనిపిస్తారు స్వామి. కుడి చేతిలో శంఖం ఉంటుంది, ఎడమ చేతిలో చక్రం ఉంటుంది, ఆ తర్వాత కింద గద కూడా ఉంటుంది స్వామివారి చేతిలో. ఆహా, అభయహస్తంతో కనిపిస్తున్నారండి. ఇక ఆ పక్కనే అమ్మవారండి, లక్ష్మీదేవి అమ్మవారు చూడండి. ఆహా, ఇక్కడ స్వామివారి విగ్రహం కృష్ణశిలతో కనిపిస్తుంది. స్వామివారు లక్ష్మీదేవితో కలిసి శ్రీ భూనీలా సమేత చెన్నకేశవ స్వామిగా కొలువై ఉన్నారు. కళ్యాణ గుణ గాంభీర్యం కవిరాజార్చితం ప్రభుం కళ్యాణశీల సంపూర్ణం కేశవం కమలాపతిం. యుగాల నాటి చరిత్ర అండి. యుగాల నాటి చరిత్ర అని ఎలా అన్నారంటే, ఇప్పుడున్న ఈ క్షేత్రం పేరు గంగాపురం అంటారండి. కానీ ఇది కేవలం ఈ కలియుగంలో ఉన్న పేరు మాత్రమే గంగాపురం అండి. దీనికంటే ద్వాపర యుగంలో దీనికి మాయాపురం అని పిలిచేవారు, అదేవిధంగా దురితపురం అని పిలిచేవారు. కానీ దానికంటే ముందు కూడా అంటే త్రేతాయుగంలో కూడా మత్స్యపురం అని పిలిచేవారు. ఇంకా కృతయుగంలో కూడా ఇంకో పేరుతో పిలిచేవారంటే ఈ క్షేత్రము ఎంత పురాతనమైనదో మనం ఒక్కసారి ఊహించుకోవాలండి. మరి ఈ క్షేత్రానికి గంగాపురం అని ఎందుకు పేరు వచ్చింది అంటే, ఇక్కడ గంగా నది అంతర్వాహినిగా ప్రవహిస్తోందట, అందుకే గంగాపురం అని పేరు. అన్నట్లు ఈ క్షేత్రాన్ని ఆనుకునే డిండి నదిగా మనం పిలుచుకునే దుందుభి నది ప్రవహిస్తోంది. అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ఆలయం మాత్రం 1000 ఏళ్ల కింద కళ్యాణి చాణక్యులు నిర్మించిన ఆలయం అండి. సుమారుగా క్రీస్తు శకం 1043 నుంచి 1067 సంవత్సరాల మధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తుంది. కళ్యాణి చాణక్యులకు చెందిన త్రైలోక్య మల్ల సోమేశ్వరుడు అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది. కానీ స్వామివారు మాత్రం స్వయంభూ స్వామివారుగా ఇక్కడ చెప్పుకుంటారండి. స్వయంభూ చెన్నకేశవ స్వామివారుగా కుడివైపు శంఖంతోనూ ఎడమవైపు చక్రంతోనూ కనిపిస్తారు. అయితే ఈ క్షేత్రం గురించిన ప్రస్తావన స్కంద పురాణంలో ఉందండి. అది విశేషం. చూడండి, స్కంద పురాణంలో ఉండడం కూడా ఎంత విశేషమో ఆలోచించండి. కానీ దురదృష్టం కొద్దీ ఈ 1000 ఏళ్ల కింద నిర్మించిన ఈ ఆలయంపై కూడా దాడి జరగడంతో చాలా వరకు విగ్రహాలు ధ్వంసమయ్యాయండి. అది ఇక్కడ దురదృష్టకరం. కానీ ఇక్కడికి వచ్చి స్వామివారిని చూసిన తర్వాత అండి నిజంగా మనం మర్చిపోలేము. కొన్ని రోజుల వరకు కూడా స్వామివారు మన కళలోకి వస్తారంటే ఆశ్చర్యం కాదండి. అంత సుందరమైన రూపంతో స్వామివారి ఇక్కడ చెన్నకేశవ స్వామి ఆలయము దేవతలకే 3 యుగాలు గడిచింది. త్రేతాయుగం, కృతాయుగం, ద్వాపర యుగం,
కలియుగం అయినాక స్వయంగా వచ్చేసిండు ఆయన. ఆయన్ని అవతార పురుషుడు పొగడు పెట్టి చేసిన మానవుడే లేకపోయిండు. అప్పుడు దేవతలే ఆయనకు 3 యుగాల పూజ చేసిండ్రు. మానవుడు ఎక్కడప్పుడు దేవతలే ఆయన 3 యుగాల పూజ చేసిండ్రు. చూడండి ఇక్కడ మనకు అక్షింతలు ఇస్తారు స్వామివారి దగ్గర, మనం తల మీద ధరించాలన్నమాట. ఇక్కడ ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలు ఈ స్వామివారి పాదాలపై పడతాయట. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. ప్రతిరోజు సాయంత్రం సూర్యకిరణాలు ఇంకొక మూర్తి మీద కూడా పడతాయంట. ఆ మూర్తి ఎవరు ఏమిటి అనేది కొద్దిసేపట్లోనే తెలుస్తుంది, వేచి ఉండండి. మీరు మన్నించిన వారు మీ వాకిలి గావక. ఆ తర్వాత మనకు ఉదయవర్లు అండి ఇక్కడ మనకు కనిపించేది. తర్వాత ఇక్కడ కొన్ని పురాతనమైన విగ్రహాలు ఉన్నాయండి. బహుశా పంచలోహ విగ్రహాలు అయితే నేను అనుకుంటున్నాను. ఎంత పురాతనమైన ఆలయం నిజంగా చూడండి. అద్భుతం అండి నిజంగా. ఈ మండపం అయితే చాలా విశేషంగా ఉందండి. మొత్తం కూడా 12 స్తంభాలతో నిర్మించిన మండపం అండి ఇది. అయితే ఇది వరకు మరి ఇక్కడ ఎలా ఉండేదో కానీ ఇక్కడైతే మొత్తం ఫ్లోరింగ్ చేశారు. అద్భుతం అండి నిజంగా. ఇంకా చూడండి ఎంత పురాతనమైన, అంటే 1000 ఏళ్ల నాటి ఆలయం కాబట్టి ఇది కూడా ధ్వంసానికి గురి కాకుండా ఉండుంటే ఇంకెంత సుందరంగా ఉండేదో అనిపిస్తుంది. ఇక్కడ చూడండి అసలు ఎంత బాధ అనిపిస్తుంది మనసుకు ఇలా ధ్వంసమైన విగ్రహాలను చూస్తుంటే. ఇక్కడ చూడండి ఆలయ శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందంటే ఇది బయట నుంచి చూస్తుంటే కూడా. ఇదంతా కూడా బసాల్ట్ శిల. గోపురం కూడా చాలా విభిన్నంగా కనిపిస్తుంది మనకు. నిజంగా అండి చాలా అద్భుతంగా అయింది చెన్నకేశవ స్వామి వారి దర్శనము. నిజంగా అండి ఆ సుందర రూపాన్ని అయితే మర్చిపోలేకపోతున్నామండి. చాలా అద్భుతంగా ఉంది. ఇక మనం ఆలయం నుంచి అంటే ఈ గర్భాలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకు ఎడమవైపు చూస్తే ఇక్కడ ఒక పురాతన అంటే ఉపాలయం కనిపిస్తుంది మనకు చూడండి. కానీ లోపల మాత్రం ఎటువంటి విగ్రహం లేదు, ఆలయం మాత్రమే ఉందన్నమాట. సో ధూపదీప నైవేద్యాలు ఏమీ జరగడం లేదు. ఇక ఇటువైపు ఇంకొక ఆలయం ఉపాలయం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కూడా అదే పరిస్థితి అన్నమాట. కానీ చాలా అద్భుతంగా ఉన్నాయండి ఆలయాలు. మరి ఒకప్పుడు ఎంత వైభవానికి నోచుకుందో ఈ ఆలయం, కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఇక విశాలమైన ప్రాంగణం ఉందండి ఆలయం ముందు కంటే కూడా వెనక చాలా విశాలమైన ప్రాంగణం. ఇక్కడ ఒకవైపు కళ్యాణకట్ట కనిపిస్తుంది, అంటే తలనీలాలు కూడా ఇక్కడ తీయించుకోవడం జరుగుతుందని మనకు అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ ఉన్న అంటే ఈ సమీప జిల్లాల ప్రజలందరికీ కూడా ఇది ఒక పుణ్యక్షేత్రం. చెన్నకేశవ స్వామి వారికి సంబంధించి చాలా పెద్ద ఆలయాల్లో కూడా ఇది గంగాపురం క్షేత్రాన్ని చాలా ప్రముఖంగా చెప్పుకుంటారు. ఇప్పుడు చూడండి మనకు అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు తలనీలాలు తీయించుకోవడం కోసం. అదేవిధంగా ఇక్కడ సత్యనారాయణ స్వామివారి వ్రతమండపం కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ స్వామివారికి అంటే ఇక్కడ వ్రతాలు చేయించుకోవడం కూడా ఎన్నో కుటుంబాలకు ఆచారంగా వస్తుందండి. చూడండి ఇక మనం ఆలయం బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉపాలయాలు అదేవిధంగా ఇదంతా కూడా మనం ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చండి. చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ మనం ఆలయ ముఖద్వారం దగ్గరకు వచ్చామండి, ప్రధాన ముఖద్వారం దగ్గరికి. ఒక్కసారి ఇక్కడి నుంచి చూడండి మీరు స్వామివారి నామాలు, పైన స్వామివారి విగ్రహము. ఆహా అద్భుతంగా ఉంది. ఆ తర్వాత మనకు ధ్వజస్తంభం ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ డిజైన్ చూడండి నిజంగా ఎంత బాగుంది అంటే చూడండి. ఇవన్నీ కూడా మండప శైలిని కోరే విధంగా వాటిని చెక్కారండి. ఎంత బాగుంది అంటే గోపురాలు కింద ఆలయాల శైలి మళ్ళీ అక్కడ కనిపించే విధంగా వీటిని చెక్కడం జరిగింది. మనకు కనిపిస్తుంది చూడండి పైన పైన ఇంకా పైకి. ఇక ఈ డిజైన్లు చూడండి
ఎంత సూక్ష్మమైన అంటే మైక్రో లెవెల్లో కూడా ఈ డిజైన్స్ చెక్కారండి చూడండి, ఎంత మైక్రో లెవెల్స్లో కూడా. సో ఈ ఆలయము మొత్తానికైతే ఈ సుల్తాన్లను నవాబుల దాడిలోనూ బాగా ధ్వంసమైపోయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ఉపాలయాల్లో కూడా విగ్రహాలు లేవు, వాటన్నిటిని కూడా కొట్టిపడేసారు కాబట్టి మనకైతే ఆ విధంగా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి గోపురం ఎంత అందంగా కనిపిస్తుంది మనకు. ఆ తర్వాత ఆలయం చుట్టూ కూడా మనకు అంటే 3 వైపులా, ఒకవైపు ఎంట్రన్స్, 2 వైపుల నుంచి ఎగ్జిట్ వెళ్ళడానికి, బయటకు వెళ్ళడానికి వీలుగా కనిపిస్తుంది. చూడండి ఆలయము 4 వైపులా కూడా ఇటువంటి ఉపాలయాలు ఉన్నాయండి. ఇటువంటి ఉపాలయాలు ఉన్నాయి. చూడండి ఎంత చిన్న డోరు, ద్వారం మాత్రమే, కానీ ఆలయం మాత్రం చాలా అద్భుతమైన డిజైన్తో ఉంది, కానీ విగ్రహాలు లేవు. చూడండి అదే పరిస్థితి. చూడండి ఇలాంటి విగ్రహాలు ఎన్నో ఉన్నాయండి ఇక్కడ. దేవేర్లతో కలిసి స్వామివారు కనిపిస్తున్నారు. ఇటువంటి ధ్వంసమైన విగ్రహాలు అయితే ఇక్కడ కోకొల్లలుగా ఉన్నాయి, చాలా ఉన్నాయండి. చూడండి ఇక్కడ యాత్రికులు ఎవరు వచ్చినా సరే అన్ని రకాల వసతులు మాత్రం అందుబాటులో ఉన్నాయండి. క్షేత్రం చాలా అద్భుతంగా ఉంది, చుట్టూ కూడా విశాలమైన ప్రదేశం ఉంది. ఇక్కడ అన్నప్రసాదాలు కూడా దొరికే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తోంది. అదేవిధంగా ఇక్కడ కార్యాలయాలు ఉన్నాయి, వసతి గృహాలు కూడా ఉన్నట్లయితే మనకు అనిపిస్తోంది. ఇక్కడ ప్రధానంగా అండి రథసప్తమి రోజు మాత్రం చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా గంగమ్మ జాతర కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారండి. ఇక్కడ ప్రధానంగా జరిగేది అదనమాట, చాలా విశేషంగా జరుగుతాయండి. చూడండి మనకు ఉత్తరాది శైలిలో మనకి ఇక్కడ ఆలయం కనిపిస్తుంది. అసలు ఎంత అద్భుతంగా ఈ అంతస్తుల లాగా నిర్మించారు, చూడండి ఎంత అద్భుతంగా ఉంది. అసలు ఈ ఏనుగులు చూడండి మొత్తంగా కూడా ఆలయం చుట్టూ కూడా మనకి ఇలాంటి ఏనుగుల శిల్పాలే మనకు కనిపిస్తాయండి. మొత్తం కూడా చాలా వరకు ఆలయం చుట్టూ కూడా ఇటు ఏనుగులు ఇటువైపు అటువైపు వెళ్తున్నట్టుగా. ఇక చూడండి ఇది అంతస్తులుగా నిర్మించారు వీటిని, ఇక్కడ ఒక అంతస్తు, అక్కడ అట్లా 3 అంతస్తులుగా దీన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత పైన చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఆహా, చాలా భారీ శిలలు అండి, చాలా భారీ శిలలు ఒకదాని మీద ఒకటి పేర్చి నిర్మించారు అంతే, ఇంకా మధ్యలో ఏమీ లేదు, కేవలం ఒకదాని మీద ఒకటి పేర్చి నిర్మించిన ఆలయం. అంత దాడి జరిగిన 1000 ఏళ్ళుగా ఎన్ని భూకంపాలను తట్టుకున్నా చెక్కు చెదరకుండా ఆలయం ఉందండి. కానీ మనుషులు చేసిన తప్పులకు మాత్రమే ఈ ఆలయాలు బలవుతున్నాయి, అది విషయం. కానీ చూడండి ఇక్కడ ఎంత అంటే శిల్పకారులు ఎంత నైపుణ్యంతో చెక్కారనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. ఇంత ధ్వంసం చేసిన తర్వాత కూడా మనకి ఇంత అందమైన డిజైన్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఇది మాత్రం విభిన్నమైన శైలి అండి. ఈ 3 అంతస్తుల్లాగా ఉండేది మనం కాకతీయుల ఆలయాల్లో కొన్నిటికి మాత్రం ఇలాంటి చూస్తుంటాం మనం. చాలా ఆనందంగా ఉంది ఈ ఆలయంకి రావడానికి, ఎందుకంటే ఇది 1000 సంవత్సరాలు ముందు ఈ ఆలయం అంట. ఇప్పుడు చూస్తున్నామంటే చాలా అదృష్టం అనుకోవాలి మనము. చాలా ప్రశాంతంగా ఉంది, దేవుణ్ణి చూస్తే అయితే ఇంకా చూడాలి అనిపించింది. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొక ఆలయం కూడా మనకు కనిపిస్తుందండి. చూడండి ఇది చాలా పెద్ద ఆలయమే అండి. ఇది కూడా ఉపాలయం అయినప్పటికీ కూడా చాలా పెద్ద ఆలయము, కానీ ధ్వంసం అయిపోయిందండి. మనకు కనిపిస్తుంది చూడండి ఇక్కడి నుంచే. అయ్యయ్యో ఎంత పెద్ద ఆలయము అసలు. చూడండి అద్భుతమైన మంటపం, అద్భుతమైన డిజైన్లతో ఉన్న ఒక మంటపం ఉందండి. అంటే ఎంత పెద్ద ఆలయం అయి ఉంటుంది ఇది కూడా. చూడండి ఎంత పెద్ద రాళ్ళు అవన్నీ కూడా. ఇటువంటి రాళ్ళే మనకు ఈ ఆలయం నిర్మాణంలో లోపల కనిపించాయి. ఇప్పుడు చూడండి ఎంత ధ్వంసం అయిపోయిందో నిజంగా. ఆ తర్వాత ఇక్కడ కోనేరు కూడా ఉందండి. మరి ఇంత పురాతనమైన ఆలయం కదా, కోనేరు కూడా ఖచ్చితంగా ఉంటుందని అయితే నేను అనుకున్నాను. నా అంచనాకు తగినట్లే ఇక్కడ కోనేరు కూడా ఉందండి, చాలా పెద్ద స్థాయిలో కనిపిస్తుంది ఇక్కడ. చూడండి ఇక్కడ మనకు ఈ ఆలయ ప్రాకారం గోడ అండి మొత్తం శిథిలం అయిపోయింది, కానీ ఎంత పటిష్టంగా నిర్మించారు అప్పుడు చూడండి, పెద్ద పెద్ద బండరాళ్ళతో ఒకటి. అయితే ఇది ఇక్కడ విశేషం ఏంటంటే
మనకు కింద కొన్ని లేయర్ వరకు కూడా మనకు రాతితో నిర్మించారు, పైన మాత్రం మట్టితో నిర్మించారు. చూడండి, ఒక కోట కూడా తరహాలో మట్టితో నిర్మించి కింద బేస్ మాత్రం ఒక 3-4 లేయర్ల వరకు కూడా రాతితో నిర్మించిన లేయర్. ఇటువంటి ప్రాకార గోడలు అయితే చాలా అరుదుగా మనం చూస్తాము. ఆహా, ఎంత అద్భుతమైన కోనేరండి నిజంగా. బాబా, ఎంత అద్భుతంగా ఉంది నిజంగా. చూడండి, ఇక్కడ గణపతి స్వామివారు కనిపిస్తున్నారు, వినాయకుల వారు. ఆహా, నిజంగా అండి చాలా అద్భుతంగా ఉంది. చూడండి, ఇక్కడ కూడా చిన్న చిన్న ఉపాలయాలు, ఇక్కడ కూడా మనకు చిన్న చిన్న ఆలయాలు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎన్ని మెట్లండి నిజంగా. బాబా, ఎంత లోతుంది కోనేరు. ఇక ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తున్నారని మనకు కనిపిస్తుంది కదా, వంటలు కూడా చేసుకుంటున్నారంటే ఎంతెంత దూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎట్లా అనిపించింది ఆలయం? మేము వచ్చేది బెంగళూరు నుంచి. అంటే ఇక్కడ మా అత్తగారి ఊరు ఉంది మిర్జిల్ దగ్గర. సో అందరూ చెప్తున్నారు ఇక్కడ మంచి గుడి ఉంది, చెన్నకేశ్వర గుడి, చాలా పాతకాలం కట్టడి అని చెప్పి. ఇక్కడ కోనేరు, కళ్యాణ కట్ట అన్నీ ఉన్నాయని చెప్పారు. స్వామి చాలా పవర్ఫుల్ అని చెప్పారు. ఒకసారి దర్శించుకుందాము. నా బిడ్డ కూడా పుట్టి 10 ఏళ్ళు అయింది, మా పెళ్ళి కూడా 10 ఏళ్ళు అయింది. సో మేము ఎట్లా అంటే మా పెళ్లి పెద్దకి ఇక్కడ స్వామి దగ్గర మొక్కుకొని మాకు ఇచ్చారని తెలిసింది. సో ఈ విధంగా స్వామి దర్శనం నాకు ఈరోజు కలిగింది. నా భార్య ముందు వచ్చింది కానీ నాకు ఈరోజు దక్కింది ఆ దర్శనము. ఎట్లా అనిపించింది మీకు ఆలయం లోపల? చాలా చాలా పవర్ఫుల్. నాకు స్వామి చూసిన గూస్ బంప్స్ లాగా వచ్చాయి. నిలవెత్తు స్వామి, చెన్నకేశ్వర స్వామి అయినా విష్ణువులైనా ఒకే రకంగా ఉంటారని నాకు అనిపించింది. పక్కన కూడా దశావతారం లాగా ఫ్రేమ్ ఉంది, చాలా మంచిగా అనిపించింది నాకు. అదే మకర తోరణం చాలా మంచిగా అనిపించింది. 1000 ఏళ్ళ కింద కట్టడి అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్రాంతం వాళ్ళు, ఈ గవర్నమెంట్ వాళ్ళు. చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ మీరు చూస్తున్న చాలా మంది వంటలు చేసుకోవడము, కళ్యాణ కట్ట అన్నీ ఉన్నాయి. ఇక్కడ కోనేరు కూడా ఉంది. ఇక్కడ దగ్గరలో ఉండడం ఇంత ప్రతిష్ట విగ్రహం చాలా మంచిగా అనిపిస్తుంది స్వామివారు. ఇక ఈ ప్రధాన ఆలయం బయట చెన్నకేశ్వర స్వామివారి రథం ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందంటే చాలా ప్రాచీన శైలిలో కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పాడ్యం నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. అలాగే రథసప్తమి వేడుకలు కూడా ఘనంగా జరుగుతాయి. ఇంతటితో ఈ క్షేత్రం గొప్పతనం అయిపోలేదు. ఇక్కడ మనం ఢిల్లీ నదిగా పిలుచుకునే దుందుభి నది ఉంది కదా, ఈ దుందుభి నదికి కూడా ఎంతో చరిత్ర ఉంది. ఈ నది ఎంత పవిత్రమైనదో తెలియాలంటే ముందు ఈ క్షేత్రం గొప్పతనం తెలియాలి. ఈ నదికి తూర్పు ముఖంగా మనం చూస్తున్న ఈ శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది. అలాగే సరిగ్గా ఈ ఆలయానికి ఎదురుగా కొద్ది దూరంలోనే దుందుభి నది ఉంటుంది. ఆ నది అవతల వైపున శివుని ఆలయం ఉంటుంది. పరశువేదీశ్వర స్వామిగా పిలుచుకునే ఆ స్వామిని సాక్షాత్తు పరశురాముల వారే ప్రతిష్ఠించారట. మీకు ముందే చెప్పినట్లు సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు ఈ చెన్నకేశ్వర స్వామిని తాకితే సూర్యాస్తమయ సమయంలో ఆ పరశువేదీశ్వర స్వామిని తాకుతాయట. ఇంకా ఎంతో మహత్యం ఉంది ఆ క్షేత్రంలో. ఆ క్షేత్రం గురించిన వివరాలు తర్వాతి వీడియోలో చూద్దాం. ఇవి అండి ఈ గంగాపురం చెన్నకేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన విశేషాలు. యుగాల నాటి చరిత్ర ఉంది, అదేవిధంగా 1000 ఏళ్ల నాటి ఆలయం ఉంది. కానీ మధ్యలో జరిగిన దాడిలో ధ్వంసమైపోయిన పరిస్థితిలో ఆలయం చూస్తే చాలా హృదయ విదారకంగా అనిపిస్తోందండి. కనీసం ఇప్పటికైనా సరే ఈ ఆలయాన్ని ముందు తరాల వారికి ఇంతే పదిలంగా అందించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వీలైతే ఈ ధ్వంసమైపోయిన వరకు కూడా మళ్ళీ పునర్నిర్మించే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. మన సాంస్కృతిక వైభవం, మన చారిత్రక వైభవం, అదేవిధంగా మన సనాతన ధర్మ వైభవం ఏంటనేది మన తర్వాతి తరాలకు కూడా తెలిసేలా చేయగలిగే ప్రయత్నం అయితే చేస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మిస్ శ్యామ్ అనుమాల.